ఏపీలో భారతీయ జనతా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో విశాఖ ఒకటి. మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం నడిచింది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు పోటీ చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసుకున్నారు. దీంతో ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని అంచనాలు వచ్చాయి. కానీ 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కు మరోసారి ఛాన్స్ కల్పించారు. బీజేపీకి అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం విషయంలో పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా విశాఖ వేదికగా సంక్రాంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. బీజేపీలో ఎదుగుతూ ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావు బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే ఆయనకు ఏపీ కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే పలుకుబడి ఉంది. బీజేపీకి ఒక స్ట్రాటజీగా పనిచేశారు. సర్వేలు చేయడంలో సిద్ధహస్తుడు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బాధ్యుడిగా వ్యవహరించేవారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ప్రమోట్ అయ్యారు. బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు జీవీఎల్ నరసింహారావు. అయితే ఆయన మనస్సు సొంత రాష్ట్రంపై ఏర్పడింది. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమున్న విశాఖను ఆయన ఎంచుకున్నారు. వైసీపీ అనుకూల ముద్ర 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైసీపీకి అనుకూలంగా చాలా మంది బీజేపీ నేతలు వ్యవహరించే వారన్న ఆరోపణలు ఉండేవి. ప్రధానంగా జీవీఎల్ నరసింహారావు వైసీపీకి అనుకూలమన్న కామెంట్స్ వినిపించేవి. కానీ దానిని ఆయన ఎప్పుడూ తిప్పికొట్టేవారు. విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకే విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తరచూ రాకపోకలు సాగించేవారు. ఏటా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది కూడా ఆయన సంక్రాంతి వేడుకలకు విశాఖలో సన్నాహాలు చేస్తుండడం విశేషం. ఉత్తరాది ప్రజలు ఉండడంతో విశాఖలో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అధికం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో ఉత్తరాది రాష్ట్ర ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారు. వారంతా బీజేపీకి దగ్గరగా ఉంటారు. అందుకే జీవీఎల్ నరసింహారావు కన్ను విశాఖపై పడింది. అందుకే 2024 ఎన్నికలకు ముందుగానే ఆయన మేల్కొన్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. తాను వ్యక్తిగతంగా సంక్రాంతి వేడుకలు జరిపించేవారు. తరచూ విశాఖపట్నం ప్రజలతో మమేకమై పనిచేసేవారు. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం నడిచింది. అందుకు జీవీఎల్ నరసింహారావు కారణమని అప్పట్లో టాక్ నడిచింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీకి విశాఖపట్నం సీటు ఇవ్వలేదు. అనకాపల్లిని బీజేపీకి కేటాయిస్తే అక్కడ సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో సైతం తాము ఎంపీ అభ్యర్థులుగానే బరిలో దిగుతామని ఈ ఇద్దరు నేతలు చెబుతున్నారు. అతిథులకు ఆహ్వానం. అయితే మరోసారి ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు చేసేందుకు జీవీఎల్ నరసింహారావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ హరిబాబులు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. అయితే విశాఖపై జీవీఎల్ నరసింహారావుకి ఇంకా మమకారం వదలలేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విశాఖ ఎంపీగా శ్రీభరత్ ఉన్నారు. ఆయన నందమూరి బాలకృష్ణ అల్లుడు, నారా లోకేష్ తోడలుడు. వారి ఆశీస్సులు శ్రీభరత్ ఉంటాయి. అటువంటిప్పుడు జీవీఎల్ నరసింహారావు ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.